ఏడాది పొడవునా టమాటాను సాగు చేస్తున్నారు రైతులు. అయితే శీతాకాలంలో సాగు చేసిన పంటలో అధిక దిగుబడితో పాటు నాణ్యత అధికంగా ఉంటుంది. కానీ నిలకడలేని ధరలు ఈ పంటకు ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. దీన్ని అధిగమించేందుకు రైతులు టమాటాను దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తున్నారు. శీతాకాలపు పంట నుంచి అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు పంట చివరి వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. శీతాకాలంలో టమాటాను అక్టోబర్ నుంచి నవంబర్ మాసం వరకు నాటుకోవచ్చు. టమాటా సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంట సాగుకు పనికిరావు. అయితే రైతులు అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో చీడపీడలు ఆశించి పంట దెబ్బతింటోంది. దీంతో ఆశించిన ఫలితాలను పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శీతాకాలానికి అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత. టమాటా సాగు విధానం మనం చూసుకున్నట్టయితే టమాటోను మనము ఖరీఫ్, రబీ, ఎండాకాలము, సమ్మర్లో 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. మనము ఖరీఫ్లో సాగు చేసుకునేటువంటి పంట జూన్, జూలై మాసంలో నాటుకోవాలి. అదేవిధంగా రబీలో సాగు చేసుకున్నటువంటి పంట అక్టోబర్, నవంబర్లో, అదేవిధంగా ఎండాకాలంలో సాగు చేసుకున్నటువంటి పంట జనవరి, ఫిబ్రవరి మాసంలో మనం నాటుకున్నట్టయితే మనము అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే ఈ శీతాకాలంలో సాగు చేసేటువంటి పంట యొక్క కాయ నాణ్యత, దిగుబడి, నిల్వ శాతం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ శీతాకాలం పంటకి రైతులు ఎక్కువగా మొగ్గు చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రకాల విషయానికి వచ్చినట్టయితే మనకి పూసా, ఎర్లీ, డ్వార్ఫ్, అదేవిధంగా అర్కా వికాస్, అర్కా సౌరవ్, వైశాలి, రూపాలి, లక్ష్మి వంటి రకాలను ఈ శీతాకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సంకర రకాలు, సూటి రకాలు 2 రకాలుగా ఉన్నాయి. అయితే సూటి రకాలను మనం సాగు చేసుకున్నప్పుడు విత్తనం మోతాదు అనేది 200 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది. సంకర రకాలు మనం సాగు చేసుకున్నప్పుడు మనకి 80 గ్రాముల విత్తనం అనేది 1 ఎకరానికి సరిపోవడం అనేది జరుగుతుంది. అయితే విత్తనాన్ని మనము నార్మళ్లలో వేసుకొని ఒక 8 నుంచి 10 నారుమళ్ళులో సాగు చేసినటువంటి నారు 1 ఎకరంలో సాగు చేసుకోవడానికి సరిపోతుంది. అదేవిధంగా మనం పోట్రైళ్లలో కూడా నారును వేసుకొని సాగు చేసుకోవచ్చు. అయితే ఈ విత్తనాన్ని నాటుకోవడానికంటే ముందుగా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యము. ఇందులో రసం పీల్చే పురుగుల నివారణకి గాను ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవడము, శిలీంధ్ర తెగుళ్ళ నివారణ కోసం అని చెప్పేసి మనము థైరమ్ లేదైతే క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవడం, ఆఖరిగా జీవ శిలీంద్ర నాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడి 8 నుంచి 10 గ్రాముల చొప్పున 1 కిలో విత్తనానికి పట్టించి మనము విత్తనాన్ని నారుమల్లలో నాటుకోవాలి. ఈ ఎత్తు నారుమల్లను తయారు చేసుకొని వాటిలో మనము 10 సెంటీమీటర్ల దూరంలో వరుసకి అదేవిధంగా విత్తనానికి మధ్యలో ఒక 2 నుంచి 3 సెంటీమీటర్ల దూరంలో 1 అరంగుళం లోతులో మనం విత్తనాన్ని నాటుకొని తర్వాత విత్తనాన్ని సన్నని ఇసుకతో కానీ లేదంటే వానపాముల ఎరువుతో కానీ కప్పి దానిపైన మనము ఈ ఎండుగడ్డితో కప్పి ఉంచినట్టయితే లోపల అధిక తేమ, అధిక వేడి అనేది ఏర్పడి విత్తనం అనేది తొందరగా మొలకెత్తడం అనేది జరుగుతుంది. తర్వాత మనకు విత్తనం మొలకెత్తిన వెంబడే మనం ఎండుగడ్డిని తీసేసి మనము ఈ రోజ్ క్యాన్స్తో మనం నీటిని అనేది అందిస్తూ ఉండాలి. 20 నుంచి 25 రోజుల వయసు ఉన్నటువంటి నారును మనం ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది చేయాలి. ఈ ప్రధాన పొలం తయారీ విషయానికి వచ్చినట్టయితే మనము ఒక 2 నుంచి 3 సార్లు బాగా దుక్కిని తయారు చేసుకొని ఆఖరి దుక్కిలో మనం చూసుకున్నట్టయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 150 కిలోలు 1 ఎకరానికి, అదేవిధంగా ఒక 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఇక మనకి నారు నాటుకోవడానికంటే ముందు మనకి టమాటోలో కాయ పగలడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి 8 నుంచి 10 కిలోల బోరాక్స్ను మనము నారు నాటేయడానికంటే ముందుగా మనము వేసుకోవాలి. అదేవిధంగా జింక్ లోపం కూడా మనకి ఎక్కువగా టమాటోలో కనిపిస్తుంది. కాబట్టి మనం ఆఖరి దిక్కులో మనకి ఒక 10 కిలోల వరకు జింక్ కూడా అప్లై చేసుకోవడం అనేది చేయాలి. తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి మనం బోదెలో పైన నాటుకోవచ్చు, లేదంటే వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 60 సెంటీమీటర్ల దూరంలో మనము మొక్కల్ని నాటుకోవచ్చు. అయితే మనము ఈ ఊతమిచ్చే పద్ధతిలో చూసుకున్నట్టయితే
మనము అక్కడక్కడ కట్టెల్ని పెట్టుకొని కర్రల్ని పెట్టుకుంటూ వాటికి ఈ జిఐ వైర్ను వేసుకొని మళ్ళీ 25 రోజుల వయసు ఉన్నటువంటి ఈ మొక్కలని ఈ పురికోసలతో పైకి కట్టుకున్నట్టయితే ఈ మనకు కాయ యొక్క నాణ్యత అనేది బాగుంటుంది. విత్తన ఎంపిక ఎంత ముఖ్యమో సాగునీరు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణకు కూడా అంతే ముఖ్యం. సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులు అందించాలంటున్నారు శాస్త్రవేత్తలు. చీడపీడల నివారణకు అధిక ఖర్చులు చేయకుండా తక్కువ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్నారు. మనము నీటి యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకి కాలాన్ని బట్టి మనం నేల యొక్క రకాన్ని బట్టి మనం నీరును అందిస్తూ ఉండాలి. మనము 7 నుంచి 10 రోజులకు ఒకసారి, తేమ నిలుపుకునే నెలలు అయితే మనకి 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీటిని అందిస్తూ ఉండడం అనేది చేయాలి. ఎరువుల యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకి 30 రోజులు 45 రోజులు ఉన్నప్పుడు మనకు ఈ యూరియాని 60 కిలోల యూరియాని మనం పైపాటుగా మనం ఇచ్చుకోవాలి. అదేవిధంగా మనకి జింక్ సల్ఫైట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనకి ఈ 30 రోజులు 40 రోజులు 60 రోజులు ఉన్నప్పుడు మనం పైపాటుగా కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పూత దశలో ఉన్నప్పుడు 10 గ్రాముల యూరియాని మనం 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే కూడా అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పూత రాలడం అనేది కూడా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. సో దీనిని నివారించడానికి గాను మనము ప్లానోఫిక్స్ 1 ml 4.5 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పూత రాలడానికి కూడా చాలా వరకు మనము నివారించుకోవచ్చు. పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకి కాయతొలుచు పురుగు అనేది, రబ్బర్ పురుగు అనేది ఇందులో ఎక్కువగా చాలా సమస్యాత్మకం. సో వీటి నివారణకి గాను ముందుగా మనము నీమ్ ఆయిల్ని పిచికారీ చేసుకోవడము 5 ml లీటర్ నీటికి కలిపి, ఉధృతి ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే థయోడికార్బ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడము. అదేవిధంగా సమగ్ర పంట యాజమాన్యంలో భాగంగా మనం చూసుకున్నట్టయితే 16 వరుసల టమాటోకి 1 వరుస బంతిని నాటుకున్నట్టయితే కూడా ఈ బంతి మొక్కలకు ఈ పురుగు అనేది అట్రాక్ట్ అయిపోయి చాలా వరకు పురుగు యొక్క ఉధృతిని తెలుసుకోవడం, తగ్గించుకోవడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ రసం పీల్చే పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము ముందుగా ఈ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి పురుగు మందులను పిచికారీ చేయడానికి బదులుగా నీమ్ ఆయిల్ లాంటి వాటిని పిచికారీ చేసుకున్నట్టయితే, అది ముఖ్యంగా కాయ దశలో మనం ఈ పురుగు మందుల పిచికారిని చాలా వరకు తగ్గించుకున్నట్టయితే మనకి నాణ్యత అనేది బాగుండడము, సమగ్ర పంట యాజమాన్యం చేపట్టినా కూడా పంట దిగుబడి కూడా అధికంగా రావడం అనేది జరుగుతుంది. తీర ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు పెరుగుతుంది. ముఖ్యంగా సంప్రదాయ పంటల సాగులో లాభాలు లేకపోవడంతో చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటల్నే ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇందుకు కారణం వ్యవసాయంలో కూలీల కొరతతో పాటు పెరిగిన పెట్టుబడులనే చెప్పాలి. అందుకు చాలా మంది సంప్రదాయ పంటల స్థానంలో తోటలను నాటుతున్నారు. ఇందులో ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు అధిక పాళ్లనే చెప్పాలి. ఒక్కసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడి రావడమే కాకుండా కూలీలు శ్రమ తక్కువగా ఉంటుంది. అంతేకాదు చీడపీడల బెడద అస్సలే ఉండదు. ఎరువులు, పురుగు మందుల పిచికారీ చేయాల్సిన పనే లేదు. అందుకే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నబీపేట గ్రామానికి చెందిన రైతు ఎద్దనపూడి లక్ష్మణస్వామి గతేడాది ఎకరంలో తైవాన్ జంబో రకం డ్రాగన్ ఫ్రూట్ ను నాటారు. నాటిన ఏడాదే కొద్ది మొత్తంలో దిగుబడిని తీసిన ఆయన ప్రస్తుతం 2వ ఏడాది పంట దిగుబడిని తీస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే డ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయంలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాను. గత 2 ఏళ్లుగా అర కేజీ నుంచి కేజీ వరకు వస్తున్నాయి కాయలు. తైవాన్ జంబో వెరైటీ పెట్టిన సంవత్సరంన్నరకి కాపు వస్తుంది. మాది ఇది 2వ సంవత్సరం. 2వ సంవత్సరం ఈల్డింగ్ తీసుకుంటున్నాం మేము. 3 నుంచి 4 టన్నుల వరకు అవుతుంది ఈ సంవత్సరం. 2వ సంవత్సరం పోయాక 3వ సంవత్సరం నుంచి ఇత్తనం బయటకి ఇస్తాం. పెట్టాక సంవత్సరంన్నరకే కాపు వస్తుంది. హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి నుంచి స్టెమ్ తీసుకొచ్చానండి. ఒక స్టెమ్ వచ్చి 50 రూపాయలు తీసుకున్నారు. నేను తీసుకొచ్చి దాన్ని నేలలో పాతుకుని ఏరొచ్చాక అప్పుడు చేనది రెడీ చేసుకుని దుక్కు దున్నుకుని బెడ్ అది వేసుకుని స్తంభాలు పాతి స్తంభం దగ్గర పేడ అది వేసుకుని అప్పుడు స్టెమ్ పెట్టడం జరిగింది. మేము స్టెమ్ పెట్టాక 7 నెలలకే
ఈల్డింగ్ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఒక స్తంభానికి వచ్చి 4 మొక్కలు పెట్టాలండి. పైనేమో ఐరన్ రాడ్లు వేసి టైర్ కట్టాలి. మనం బాగా శ్రద్ధగా చేసుకుంటే సంవత్సరంలోనే ఈల్డింగ్ వస్తుందండి. మాదేమో 7 మంత్స్కే వచ్చింది. ఇది 2వ సంవత్సరం అండి. ఇప్పుడు పేడేసి మొక్క పెట్టామండి. తర్వాత బయో గోల్డ్ వాడాం. చీమలు అవి పట్టకుండా వేప నూనె ఒకటే వాడతామండి. మందులు గట్ట ఏమి అసలు స్ప్రే చేయం. 2వ సంవత్సరం అండి ఇది. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ఎకరానికి వచ్చి 4 టన్నులు తీస్తామండి. ఈ సీజన్లో ఇది 2వ క్రాప్. ఇంకా అలా 3 క్రాపులు 4 క్రాపులు వస్తుందండి. ఒక సంవత్సరానికి వచ్చి ఫస్ట్ సంవత్సరం అయితే అన్నీ పోను ఒక 2 లక్షలు ఉంటుందండి. ఇది మాది 2వ సంవత్సరం. ఈ సంవత్సరం అన్నీ పోయి ఒక 4 లక్షలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ఫస్ట్ సంవత్సరం ఒక స్తంభానికి వచ్చి 4 మొక్కలు ఉంటాయండి. 4 మొక్కల మీద ఒక 5 కేజీల వరకు కాస్తాయండి. 2వ సంవత్సరం 10 కేజీల వరకు కాస్తాయి. కాయ సైజు వచ్చి 1/2 కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంటాయండి. ఎక్కువ శాతం 1/2 కేజీ పైన ఉంటాయండి. ఎక్కువ కాయలు కాసినప్పుడు కొన్ని కాయలు 400-300 గ్రాములు వస్తాయండి. తక్కువ కాసినప్పుడు 1/2 కేజీ పైన ఉంటాయండి. కేజీ వరకు వస్తాయి. నేను ఆర్గానిక్లో చేయడం వల్ల ఈ కాయకున్న టేస్ట్ని చూసి కస్టమర్లే నా దగ్గరకు వస్తున్నారండి. చేలోనే నేను కేజీ 200కి అమ్ముతున్నాను. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు. నేను బయర్స్కి ఎవరికి అమ్మను బయటికి. ఇంతవరకు ఇవ్వలేదు. ఇక పోయిన తర్వాత ఏమన్నా చూడాలి. నాకు ఇక్కడే సేల్స్ బాగా అయిపోతాయండి. మనం మొక్క పెట్టినప్పుడు నుంచి సంవత్సరం వరకే పెట్టుబడి ఉంటుందండి. సంవత్సరానికి మొక్క పెట్టాక సంవత్సరం వరకు మనం శ్రద్ధగా పెంచుకోవాలి. ఒక ఎకరానికి వచ్చి 7-8 లక్షలు అవుద్దండి. మొక్క స్తంభం అన్నీ పెంచుకోవడానికి. ఈల్డింగ్ వచ్చేసరికి 8 లక్షలు అవుద్దండి ఎకరానికి. ఫస్ట్ సంవత్సరం మనం ఎలా చూసుకున్నా ఒక 3 లక్షలు వచ్చేస్తాయండి. 2వ సంవత్సరం మనం పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేద్దండి. ఇక అక్కడ నుంచి మనం ఒక 20-25 సంవత్సరాలు ఈల్డింగ్ తీసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువండి. ఉన్న వ్యవసాయాల్లో అలా ఉండదు. మాకు వ్యవసాయాలు ఉన్నాయండి. దానికన్నా ఇదే మాకు గిట్టుబాటు అయినట్టు కనపడింది. అందు గురించి డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం జరిగింది. చాలా లాభదాయకమైన వ్యవసాయం అండి ఇది. సంవత్సరానికి వచ్చి అన్నీ పోయి ఒక 1 లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటుందండి. ఉన్నాయి మొత్తం మనకి ఉంటాయి. కూలీల ఖర్చు కూడా తక్కువ. మనం సొంతంగా చేసుకోవచ్చు. ఏ పనైనా చేసుకోవడానికైనా మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఖరీఫ్లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉధృతి పెరిగింది. ముఖ్యంగా తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. ముందుగా విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాల్లో తెగుళ్ల ఉధృతి పెరిగింది. చాలా చోట్ల కాయకుళ్ళు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాయ దశలో ఉన్నప్పుడు వర్షాలు పడితే అనేక రకాల శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్ళిపోతాయి. పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంధ్రాలు కాయలోకి ప్రవేశించి తెగులును కలుగజేస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం అక్కడక్కడా కురుస్తున్న వర్షాల కారణంగా పత్తిలో పోషకాల లోపం ఏర్పడి వడలిపోతున్నాయి. మరోవైపు ఆకుమచ్చ తెగులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం. పత్తి పంటను ముఖ్యంగా ఆశించే తెగుళ్లలో చూసుకున్నట్లయితే వడలు తెగులు, అదేవిధంగా కాయకుళ్ళు తెగులు, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు. వడలు తెగులు యొక్క లక్షణాలను చూసుకున్నట్లయితే ఈ తెగులు మనకు మొలక దశ నుంచి పుష్పించే దశ వరకు ఆశించే ఆస్కారం ఉన్నది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదటగా ఆకులు అనేటివి వడలిపోవడం జరుగుతుంది. అలా వడిలిపోయిన ఆకులు పసుపు రంగుకు మారి తర్వాత ఎండిపోయి రాలిపోతాయి. ఈ ఆకులు రాలడం అనేది మొక్క యొక్క కింది భాగం నుంచి మొదటగా ఆకులు రాలడం, తర్వాత పై ఆకులు రాలడం మనం ఈ తెగులు ఆశించినప్పుడు గమనించవచ్చు. మబ్బులతో కూడిన వర్షపు వాతావరణము, నేలలో తేమ శాతం ఎక్కువగా ఉండడము ఈ తెగుల యొక్క ఉధృతికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. పొలంలో మనం ఈ తెగులను గమనించినట్లయితే దీని నివారణకు కార్బెండిజం 1 గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఈ రెండింట్లో ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలుపుకొని
ఈ తెగులు సోకిన మొక్కల యొక్క వేర్లు తడిచే విధంగా మొదళ్ళ దగ్గర ఈ మిశ్రమాన్ని పోయాలి. రైతులు సాధారణంగా పత్తి పంటను సాగు చేసుకునే రైతులు మనకు చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఇది నేల ద్వారా వ్యాపించే తెగులు కాబట్టి విత్తనం కొన్న తర్వాత విత్తే ముందు ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధిని పాటించాలి. అదేవిధంగా పంట మార్పిడి కూడా చాలా అవసరము. పత్తి పంటను ఆశించే ఇంకొక ముఖ్యమైన తెగులు ఆకుమచ్చ తెగులు. ఈ ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు ఆకులపైన గుండ్రటి వలయాకారపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు ఒకదానితోటి ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. ఈ తెగులు గాలి ద్వారా వ్యాపిస్తుంది. అదేవిధంగా మనకు మబ్బులతోటి కూడిన వర్షపు వాతావరణం ఈ తెగుల యొక్క ఉధృతికి అనుకూలమైన వాతావరణ పరిస్థితి. ఈ తెగులు ఆశించినప్పుడు మనము ప్రొపికోనజోల్ లీటర్ నీటికి 1 ml లేదా హెక్సాకోనజోల్ లీటర్ నీటికి 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఉధృతిని బట్టి వారం నుంచి 10 రోజుల లోపు 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా పత్తి పంటను ఆశించే ముఖ్యమైన తెగులు కాయకుళ్ళు తెగులు. పత్తి పంట కాయలు ఏర్పడే దశలో వర్షపాతం సంభవించినట్లయితే ఈ కాయకుళ్ళు తెగులు అనేది వచ్చి మనకు నష్టాన్ని కలగజేసే ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు ముందు జాగ్రత్తగా దీని గురించి తెలుసుకొని నివారణ చర్యలు తీసుకోవాలి. మొదటగా ఈ తెగులు ఆశించినప్పుడు మన కాయల మీద ఏదైతే పురుగుల వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల గాయాలు ఏర్పడిన చోట ఈ శిలీంధ్రాలు అదేవిధంగా బ్యాక్టీరియా ఈ గాయాల దగ్గర చేరి ఈ తెగులను కలగజేస్తుంది. ఈ తెగులు సోకిన కాయలను మనము చీల్చి చూస్తే లోపల ఎరుపు రంగుకు మారి ఉంటుంది. ఈ తెగులు వర్షంతో కూడిన మబ్బులతోటి కూడిన వర్షపు వాతావరణంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి దీని నివారణకు ప్లాంటామైసిన్ లేదా పౌషామైసిన్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే వారం నుంచి 10 రోజుల వ్యవధిలో ఉధృతిని బట్టి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయకుళ్ళు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చును. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుండి మురుగునీటిని తీసివేయడానికి మురుగు కాలువలు చేసుకోవాలి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం, పైపాటుగా ఎరువులను అందించడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి నీటిని తీసివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల టెట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో జింకు ధాతువు లోపం గమనించడమైనది. నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో సుడిదోమ ఆశించుటకు అనుకూలం. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైనోటిఫ్యూరాన్ 0.4 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో పాము పొడ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొఫికొనజోల్ లేదా 0.4 గ్రాముల టెబికొనజోల్ ట్రైప్టోక్సిస్ట్రోబిన్ 75 WG మందును లీటరు నీటికి కలిపి కాండం మొదలు తడిచేలా పిచికారీ చెయ్యాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు గమనించడమైనది. నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాంట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చెయ్యాలి.
వేరుశెనగలో టిక్కా ఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు 1 మిల్లీలీటర్ టెబికొనజోల్ లేదా 2 గ్రాముల క్లోరోథలోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. మిరపలో ఎండు తెగులు గమనించడమైనది. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బండిజం మందును లీటరు నీటికి కలిపి నేల తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పొయ్యాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎకరానికి 8 నుండి 10 జిగురు అట్టలను అమర్చాలి. 2 మిల్లీలీటర్ల యాక్లోప్రిడ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోర్ఫినపిర్ లేదా 2.5 మిల్లీలీటర్ల టోల్ఫెన్ పైరాట్ లేదా 1.2 గ్రాముల డైఫెన్ థయూరాన్ మందును 5 మిల్లీలీటర్లు 1500 ppm వేప నూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వంగలో కొమ్మ మరియు కాండం తొలుచు పురుగు గమనించడమైనది. నివారణకు పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చెయ్యాలి. 2.5 గ్రాముల కార్బోసల్ఫాన్ లేదా 0.4 గ్రాముల క్లోరాంట్రిలిప్రోల్ లేదా 0.3 గ్రాముల ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.